వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఓసిడి గురించి చెప్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. దీని మీద ఒక మూవీ కూడా ఉంది కదా. మూవీలో అయితే ఎక్కువ క్లీన్లీనెస్ గురించి చెప్తారనమాట. అయితే ఇది నీట్నెస్సే కాదండి, ఓసిడి అనేది చాలా రకాలుగా ఉంటుందన్నమాట. మెయిన్ ఏంటంటే నీట్నెస్ అనమాట. ఆ నీట్నెస్ ఏంటంటే మనం ఎప్పుడు ఇంకా అడిగినవే కడుక్కోవడం, నీట్గా అయిందా లేదా అని కడుక్కోవడం, లేదా బయటకు వెళ్ళేటప్పుడు తాళాలు సరిగ్గా వేసాం లేదని 2-3 సార్లు చెక్ చేసుకోవడం, లేదా గ్యాస్ కట్టినప్పుడు 2-3 సార్లు కట్టానా లేదా అని చూసుకోవడం. ఈ విధంగా ఏంటంటే మనం చేసే పని రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా విషయం మన లైఫ్లో జరిగిందనుకోండి, మనం ఏంటంటే ఈ ఓసిడి ఉన్న వాళ్ళు చాలా వరకు పర్ఫెక్ట్గా ఉంటారనమాట. అయితే వాళ్ళు పక్క వాళ్ళు కన్నింగ్గా ఉండి మనం చేయలేని దానికి ఇలా బ్లేమ్ చేసినా కూడా నేను ఇలా ఉన్నాను, వాళ్ళు ఎందుకు ఇలా చేశారు, లేదా ఇంకితర విషయాలు ఫ్యామిలీ విషయాలు కానీ ఏదన్నా చిన్న చిన్న విషయాలు కానీ అసలు ఇంక మర్చిపోలేరనమాట. ఇంక రిపీటెడ్గా అవే థాట్స్ పగలు రాత్రి కూడా తెంపు లేకుండా వస్తూ ఉంటాయి అనమాట. వాటి నుంచి ఓవర్కమ్ అవ్వలేరు. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఈ ఓసిడి ఉన్న వాళ్ళకి. మెయిన్ ఏంటంటే ఇది ఈ ఓసిడి ఉన్న వాళ్ళకి ఓసిడి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట, లేదా డాక్టర్కి తెలుస్తుంది ఈ ప్రాబ్లము. ఇది ఏదో చిన్న ప్రాబ్లమ్ అని అనుకుంటారు కానీ ఆ థాట్స్ నుంచి ఓవర్కమ్ అవ్వలేరు. మన బ్రెయిన్లో ఉండే సెరోటోనిన్ అనే కెమికల్ రియాక్షన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇది వస్తుందని సైంటిస్టులు అయితే చెప్పారనమాట. అయితే దీని నుంచి మనం బయటపడాలంటే ఎక్కువగా ఏంటంటే ఈ శుభ్రం అనేది కొంచెం తగ్గించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఆలోచించకుండా ఉండడానికి ఏదన్నా ఇంకొక పనిలో నిమగ్నం అయిపోవడం, వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ, లేదంటే కొంచెం ఏదైనా పిల్లలతో స్పెండ్ చేయటం కానీ, అలాంటివి మనం అవాయిడ్ చేయడానికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనం దీని నుంచి ఇది బయటికి రాగలము. ఇంకోటి ఏంటంటే ఇది రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే జెనెటిక్ డిజార్డర్స్ అనమాట. ఇంకోటి అది బ్రెయిన్లో అబ్నార్మల్స్ చెప్పాను కదా, సెరోటోనిన్ అనే కెమికల్ రియాక్షన్ తక్కువగా ఉండటం వల్ల. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఈ ఓసిడి ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఏదైనా హెల్త్ ఇష్యూ అనమాట, ఏదైనా క్యాన్సర్ కానీ విన్నా, లేదా అంటే బీపీ వచ్చి పడిపోయారని, లేదా వాళ్ళు చనిపోయారని ఇలాంటి వార్తలు విన్నా కూడా వెంటనే ఇంకా బ్రెయిన్లో స్ట్రైక్ అయిపోతుంది అనమాట. అమ్మో నా ఫ్యామిలీ మెంబర్స్కి ఏమన్నా అయిపోతుందేమో, అమ్మో ఇది వాళ్ళకి వచ్చేస్తుందేమో, లేదా నాకు వచ్చేస్తుందేమో, ఈ భయం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఇది వాళ్ళ తప్పు కాదనమాట. అదేంటంటే చూసిన వాళ్ళు ఏంటి ఈ అమ్మ ఇలా ఉంది, ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు అనుకుంటారు, కానీ అది వాళ్ళ తప్పు కాదు. సో ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చింది అని అనిపిస్తుందో అదేదో సింపుల్గా తీసుకోకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ అవి వాడుతూ, ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మనం దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడు మనం ఈజీగా ఈ ఓసిడి నుంచి బయటపడగలం అనమాట. లేదంటే మన కెరియర్ అంతా కూడా చాలా ఇదిగా అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.